వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఫైనల్ గా గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే థియేటర్ లో నడుస్తుంది. అయితే మరి ఫస్ట్ డే కలెక్షన్ 186 కోట్లు అయితే రికార్డ్ కొట్టిందని చెప్పేసి అయితే వినిపిస్తుంది. అసలు నిజానికి మరి ఈ మూవీ హిట్టా ఫట్టా, ఇంతకీ మరి అంతే కొట్టిందా లేదా? అండ్ అదే విధంగా దీంతో పాటు ఇప్పుడు డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. మరి ఈ మూవీస్ ఎలా ఉంటున్నాయి, గేమ్ చేంజర్‌తో పోల్చుకుంటే మరి ఈ మూవీస్ గూడా ఎలా ఉంటున్నాయి? ఇవి గూడా ఎలా రికార్డ్ కొట్టబోతున్నాయి? అండ్ అందులో యాక్టింగ్ గూడా ఎలా ఉండబోతుంది? స్టోరీ ఎలా ఉండబోతుంది? సో, ఈ పూర్తి డీటెయిల్స్ అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారున్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, గేమ్ చేంజర్ మూవీ మరి నిజానికి అంటే ఇప్పటికే చాలా రివ్యూస్ అయితే మనకొచ్చాయి. సో, మీ రివ్యూ ఏమని చెప్తారు? అసలు నిజానికి హిట్టా? ఫట్టా? అండ్ 186 కోట్లు బ్రహ్మాండంగా కొట్టిందని చెప్పేసి అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అసలు అంత కొట్టిందంటారా? సినిమా అయితే చాలా బాగా తీశాడండి. హ్మ్. రామ్ చరణ్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్ట్ చేశారు. దాంట్లో నో డౌట్ అండి. ఆయన ఒక బొగదీర, ఒక రంగస్థలం మళ్ళా జీవించాడు దీంట్లో. దాంట్లోని ఎవ్వరు ఏదైతే హీరో గారిని ఏదైతే చూపించడానికి లేదు. అయితే సబ్జెక్టు అవుట్డేటెడ్ సబ్జెక్ట్ ఇది. హ్మ్. అంటే సబ్జెక్ట్ ఏంటంటే ఒకప్పుడు జెంట్లమెన్ చూశారు. ఒకప్పుడు భారతీయుడు చూశారు. ఇప్పుడు భారతీయుడు ఇండియన్ 2 ఫ్లాప్ అవటానికో, లేకపోతే ఇది సినిమా చూడకపోవడానికో 2 కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైతే మంచి చెప్తున్నామో ఇప్పుడు యూత్ చూసే పరిస్థితులు లేరు. అవును. ఒక గంధపు చెక్కల కోసం, ఒక గంధపు చెక్కల స్మగ్లర్, ఒక కేజీఎఫ్, ఒక దేవరానో అంటే మాస్ పిక్చర్స్, మాస్ పబ్లిక్. అలా మాస్ పబ్లిక్ వస్తే సినిమా చూసే పరిస్థితుల్లో యూత్ అట్రాక్ట్ అవుతున్నారు తప్ప ఒక మంచి చెప్తే రారు. ఉదాహరణకి మీరు ఒక రోడ్డు వెళ్తుంది, రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ ఏం చెప్తున్నాడంటే హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం, దయచేసి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది రోజు వినే పాఠమే అని చూస్తున్నాడు. అక్కడ ఆగట్లేదు, వాళ్ళు వినట్లేదు. అది వెంటనే ఒకడు కత్తి పెట్టుకొని వచ్చి టా ఊ అంటున్నాడు. అక్కడ ఆగి చూస్తున్నాడు, ఎవరినో కత్తితో పొడిచేస్తాడా అని. అంటే హింసని ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు అడుగుతున్న సినిమాకి హింసను ప్రోత్సహిస్తున్నారు. ఇది మాస్ పబ్లిక్ అంటే అప్పుడు ఏమవుతుందండి, మంచిని వినట్లేదు, చెడుని చూస్తున్నారు. అది. ఇక్కడ దీంట్లో సబ్జెక్ట్లో మంచి ఉంది. అంటే జనాలకి ఈ పనికొచ్చే సబ్జెక్టు, కానీ ఇది చూడట్లేదే. ఒకటి. నెంబర్ 1, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పెద్దవాడిని, నేను ఎన్నో డిస్ట్రిబ్యూటర్ని, నేను చాలా సినిమాలు చేశాను, నాకంత మేధావి లేడు డిస్ట్రిబ్యూటర్గా అని చెప్పే దిల్ రాజు గారు 10వ తారీఖు నాడు సినిమా వేసేటప్పుడు, 10వ తారీఖు అంటే ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండగ అంటే మన ఇళ్లద్దుపాది పండగ. ఆ పండగకి 6 నెలల ముందు టికెట్లు బుక్ చేసుకుంటారు. 6 నెలల ముందు మనం ఎలాగెళ్ళాలి, ఇంట్లోకి ఎలాగెళ్ళాలని ప్లానింగ్ చేసుకుంటారు. 10, 11, 12 ఈ 3 రోజులు ప్రయాణాల్లో బస్సుల్లోనో, ట్రైనుల్లోనో, ఫ్లైట్లో ప్రపంచవ్యాప్తంగా. మరి ప్రయాణం చేసుకున్నప్పుడు ఊరు వెళ్ళాలనుకుంటారా, లేకపోతే ఊరు ఆపి ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకొని మీ సినిమా చూడాలనుకుంటారా? మోస్ట్లీ ఇంటికే వెళ్ళడానికి ప్రియారిటీ ఇస్తారు. అంతే కదా. మరి ఆ డేట్ ఆయనకి తెలియదా? మేధావి కదా, చాలా అప్రచానికులు కదా. మరి ఇండస్ట్రీని ఆయనే పోషించినట్టు చెప్తాడు. అంటే ఇంతమంది సీనియర్స్ ఉన్నారు, అందరూ కూడా అయిపోయారు. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద సినిమా, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ అయిపోయి ఈయనే నాకు అన్నీ చేసి నాకు చాలా గొప్పవాడు కాదండి. లక్ ఉన్నంత వరకు నడిచావు, నీది నువ్వే సాటి. ఇప్పుడు బెక్కం వేణుగోపాలు వీళ్ళందరూ సినిమాలు ఉన్నంత వరకు ఎంఎస్ రాజు గారు ఒక టైంలో ఒక ఊపు ఊపాడు, సురేష్ బాబు గారు ఒక ఊపు ఊపాడు, అల్లు అరవింద్ గారు ఒక ఊపు ఊపాడు. వాళ్ళందరూ ఎందుకు ఆగిపోయారంటే ఇప్పుడున్న మార్కెట్ బాగోలేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఏడిది నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఊపారు. అంటే మీకు లక్ వచ్చింది. మీరు ఆ 10వ తారీఖు నాడు డేట్ వేయడం అనేది రాంగ్. అండ్ చాలా మంది చూసిన వాళ్ళు ఏమంటున్నారు అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంది అండ్ స్టోరీ కొంచెం రొటీన్ స్టోరీ లాగా అనిపించింది, అందుకే అంతగా నచ్చలేదు అన్నట్లు కూడా కొందరు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అదే నేనేమన్నాను, జెంట్లమెన్ స్టోరీని రీమేక్ చేశారు అంటున్నారు కొంతమంది. దాన్నే టోటల్గా కొంత కలిపేసి చేశాడు అంటున్నారు. అందుకే ఎక్కట్లేదు జనాలకి అని అంటున్నారు. బాగానే ఉంది. అయితే నేనేమంటున్నానంటే ఫస్ట్ దీనికి డేట్ రాంగ్. జనాలు ప్రయాణాల్లో ఉన్నారు, ఒంటరిగా సినిమా వేయడం ఓపెనింగ్ రాలేదు. నెంబర్ 1. ఈ సినిమాకి సబ్జెక్ట్ అనేది ఇప్పుడున్న జనాలకి ఆ సబ్జెక్ట్ నచ్చట్లేదు. శంకర్ గారు అవుట్డేటెడ్ అయిపోయారు, దాన్ని ఒప్పుకోవాలి. రామ్ చరణ్ గారిని మంచి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన రామ్ చరణ్ గారిని ఒక రంగస్థలం,
ఒక త్రిబుల్ ఆర్ అంత పెద్ద హిట్లు ఇచ్చిన ఆయన్ని ఈ సినిమాలో ఆయన బుక్ చేశారు. ఆయన యాక్టింగ్లో ఆయన భూతో భవిష్యత్తు, ఇక దానికి ఆయన మెగాస్టార్ యాక్టింగ్లో ఆయన సూపర్ యాక్టింగ్, దాన్ని ఏలెత్తి చూపించడానికి ఎవరికి లేదు. ఒకటి. రెండోది, ఇంకో అబద్ధం ఆడుతున్నారు. ఇది అబద్ధమో నిజమో నాకు తెలియదు. వాళ్ళు నిజమనే ట్విట్టర్లో స్వీట్ చేశారు. 186 కోట్ల రూపాయలు నిన్న గ్రాస్ అంటున్నారు. అవును. నాకు తెలిసి నాకు 35 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎగ్జిబ్యూటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. అవును. ఒక థియేటర్ కలెక్షన్ వస్తే ఫుల్ అయితే ఎంత వస్తుంది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంత వస్తుంది, ఫుల్ ఎంత కలెక్షన్ ఉంటుంది అనేది మనకి ఈరోజు, ఒకప్పుడు అంటే దొంగతనంగా చెప్పేవాళ్ళు. ఈరోజు బుక్ మై షో కొడితే ఎన్ని టికెట్లు తెగేవో చెప్పేస్తుంది దేశం అంతా. అవును. నెంబర్ 1. అలాంటిది మీరు 186 కోట్ల కలెక్షన్ గ్రాస్గా చేస్తే పుష్పాన్ని కొట్టుకెళ్ళిపోయి 2500 కోట్లు చేస్తారు సినిమా. అంతేగా మరి. అవును. అంటే ఎందుకు మీరు అబద్ధం చెప్తున్నారు? తప్పది. సినిమా 186 కోట్లు బిజినెస్ చేసింది. ఈవెన్ పుష్పనే మనకి 2000 కోట్లు కాదు 186 కోట్లు బిజినెస్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఆంధ్రాలో బిజినెస్ ఒక 90 కోట్లు కలెక్ట్ చేసింది. అవును. నైజాం నుంచి 40-50 కోట్లు కలెక్ట్ చేశారు. అలాగే అన్ని ఏరియాల నుంచి 186 కోట్లు కలెక్ట్ చేయడం అనేది వాస్తవం. అది బిజినెస్ అయ్యింది. అవును. బిజినెస్ అయ్యింది. 186 200 కోట్లు ఉండొచ్చు, కానీ మీ 186 కోట్లు గ్రాస్ ఎక్కడి నుంచి వచ్చింది? నార్త్ ఇండియాలో ఎంత ఉంది, తమిళనాడులో ఎంత ఉంది, కర్ణాటకలో ఎంత ఉంది, ఆ ఓవర్ సైజ్ ఎంత ఉంది, మీకు ఇక్కడ ఎంత ఉంది, తెలంగాణ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది చెప్పండి. తెలంగాణలో ఫస్ట్ డే పుష్ప 34 కోట్లు షేర్ ఇస్ 34 కోట్లు, 45 crores గ్రాస్. ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఏమన్నామంటే, మీరు హీరోలకి తప్పు లెక్కలు చెప్పి, అంటే మీ హీరో డేట్స్ కోసం మీరు భజన చేయడానికో తప్పది. ఉన్నది మనం మాట్లాడుకొని ఉన్న దాంట్లోనే మనం బతకాలి. లేనిది గాలి మేటలు కట్టొద్దు. ఇవాళ కాకపోతే రేపు తెలిస్తే అది హీరోకి ఇబ్బంది పడుతున్నారు. హీరో ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మీరు హైప్ చేయడం వల్ల ఇప్పుడు 1838 కోట్లు వచ్చిందో 1900 కోట్లు వచ్చిందో అది నిజమెంతో అబద్ధమెంతో ఆ తర్వాత విషయాలు. ఇప్పుడు మన కళ్ళుతో కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్నప్పుడు నేను కలెక్షన్స్ లేనప్పుడు మనం ఎందుకు ఎంత తెస్తుందని చెప్పేసి మన అబద్ధం చెప్పడం. మనం ఇప్పుడు హీరోకి ఇమేజ్ హైప్ తీసుకొచ్చి మళ్ళీ లోకి పడిపోతే ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది. ఆయనకి అలాంటి వ్యవస్థలు, ఆయన ఎలాగైనా సరే ఒదిగే ఉండాలనుకుంటాడు. ఆయన ఉన్నదానికి అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాడు హీరో గారు. అంతే తప్ప ఇలా తప్పుడు లెక్కలు ఆయనకు అవసరం లేదు. అంటే ఎందుకంటే షేర్ గ్రాస్ అనేది నాకు తెలిసి 186 కోట్లు ఉండదు. సరే, ఈ గ్రాస్ ని పక్కన పెడితే కనుక చాలా మంది ఫ్యాన్స్ అయితే త్రిబుల్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ గా పెట్టుకున్నారంటారా ముందే? కంపల్సరీ పెట్టుకుంటారండి. అది కంపల్సరీ సినిమా ఉంది కాబట్టి. శంకర్ గారు తర్వాత గేమ్ చేంజర్, ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ ప్లస్ గ్రేట్ ప్రొడ్యూసర్. దిల్ రాజు గారు అంత తెలివి ఇంకెవరికి లేదు. ఆయన మేధావి, అపర మేధావి. ఈ 2 రాష్ట్రాల సీఎంలు కూడా మార్చగలుగుతారు. అలాంటి మేధావి ఆయన. అంత పెద్ద ప్రొడ్యూసరు, అంత పెద్ద డైరెక్టర్ ఉన్నప్పుడు మరి హీరో గారి సినిమాని పెద్దగా హైప్ పెట్టుకోరు. 500 కోట్లు సినిమా బడ్జెట్ అంటప్పుడు. అంటే ఇవన్నీ నేనేం ఎక్స్ట్రా మాట్లాడట్లేదండి. ఆయన చేస్తున్న ఎక్స్ట్రాగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చిరంజీవి గారు హిట్ కొట్టాం పో అన్నారు అంటారు, సూపర్ హిట్ కొడుతున్నాం మళ్ళీ రీబ్యాక్ అవుతున్నాం అంటే ఇవన్నీ చిరంజీవి గారు చెప్పరండి. చిరంజీవి గారు ఎప్పుడు కూడా సినిమా ఆయన బాగుంది అంటే, ఆయనకు నచ్చుతుంది అంటే ముందే వెళ్ళి ఈరోజు ఎప్పుడో స్టేజ్ మీదకి వచ్చేవాడు. అంటే ఆయనకి అది ఈ సబ్జెక్ట్ ఈజ్ సూపర్, కానీ ఆ సబ్జెక్ట్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్ అయిపోయింది, జనాలు చూడట్లేదు. అది కనుక మనం ఎప్పుడు కూడా ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలండి. అహంకారం పనికిరాదు, ఆంభావం పనికిరాదు. సో ఒక దిల్ రాజు గారికి నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇందాక చూసాను క్షమాపణ చెప్పాడు. అవును. నువ్వు కన్న ఊరిలో, నువ్వు కన్న తల్లిని, తెలంగాణ బిడ్డలో తెలంగాణ తల్లిని నీ తెలంగాణ నీ ఊరిని అవమానించి, నీ రాష్ట్రాన్ని అవమానించి, నీ కన్న ఊరిని అవమానించావే, తప్పు కదా అది. అవమానించి ఏదో క్షమాపణ చెప్పావు అంటే అంతే అంట. అహంకారం ఆంభావం అంటారు. అహంకారం ఆంభావం ఎప్పుడైతే పెరిగిందో అది మన ముందుకి ఇబ్బంది కలుగుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం గుర్తుపెట్టుకో. నేను గుర్తుపెట్టుకుంటాను, నేను ఆఫీస్ బాయ్ నుంచి వచ్చాను. నా జూనియరే, నా సీనియర్ ఏం కాదు ఆయన. ఓకే, ఎదుగుతున్న కొలిది ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది, నాకు అదృష్టం కలిసి వచ్చింది. 100% నేను కూడా వెల్ సెటిల్డ్. నేను కూడా నాకున్న తాగతులో నేను సినిమాలు తీసాను. నేను రోడ్డుపై పడిపోయే సినిమాలు తీయలే, నాకు అవసరం కూడా లేదు. అంటే చెప్తున్నాను, ఎవరి దగ్గర చేతులు కట్టుకొని ఇలా నేను హంగామాలు చెప్పి భజన చేస్తూ సినిమా డేట్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే,
హీరో గారికి ఇప్పుడు నిజ జీవితం చెప్పండి, బాబు యావరేజ్ ఉంది, బాబు బాగాలేదు, బాబు ఇగో ఇది కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి, మీరు చెప్పిన ఆయన సోషల్ మీడియాలో తెలియదా, ఈజీగా తెలుస్తుంది. మీకు ఆన్లైన్లో తెలియదా, అంటే ఆయన టీం ఉండదా, మరి ఎందుకు ఈ అబద్ధాలు అంటా నేను, అవును. అబద్ధాలతో మనం బతకడం ఎందుకు అంటున్నా. సినిమా జనాల్లో మనం ఎన్ని చెప్పినా సినిమా జనాల్లోకి నచ్చింది అంటే మాత్రం దాన్ని ఆపలేరు ఎవరు. ఎందుకంటే దేవరా సినిమాకి అంతమంది ట్రోల్ చేశారు. ఏమైందండి, 50 రోజులు ఎరగదీసిన సినిమా. ఈజీగా. పుష్ప సినిమా ఉంది, పుష్ప సినిమా ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచి హైప్ ఉంది, ఓకే ఆ సినిమా వెళ్ళిపోయింది. అలా చెప్తున్నాను ఏంటంటే సినిమా ఇప్పుడు ఇది కూడా సబ్జెక్టు ఎక్కలేదు అని మనం అనుకుంటున్నాం. సెటిల్ అవుతారు, సోమవారం ఉదయానికి జనాలు సెటిల్ అవుతారు. సినిమా మాత్రం మీకు రివ్యూలో సినిమా బాగుంది, కాకపోతే అది ఎక్కుతాదా ఎక్కదా అనేది మంగళవారం తెలుస్తుంది మనకి. అందుకే డిసిషన్ మనం మండే చూసే తీసుకోవచ్చు. కానీ అంత కలెక్షన్స్ రాలేదు. 186 కోట్లు నిజంగా గ్రాస్ చేస్తే 2500 crores చేస్తుంది సినిమా. అది రాసి పెట్టుకోండి. 2500 crores చేస్తుంది నిజంగా. 186 కోట్లు చేస్తే 2500 కోట్లు తిరగరాసేస్తుంది. ఇది మన దిల్ రాజు గారు దాన్ని కరెక్ట్గా డైలీ ఆయన ఇవాళ రేపు ఎంత వచ్చిందో, ఇవాళ 200 కోట్లు వచ్చిందో, 150 కోట్లు చెప్పాలి ఆయన. అంతే కదా, ఆయన పెట్రోల్లోనే ఫీట్ చేస్తుండాలి ఆఫీసర్గా. దాన్ని చూద్దాం మరి, అప్పుడు సమానం చెప్పాలి. అంతేగాని అబద్ధం అది హీరో గారి ఇమేజ్కి దెబ్బతింటుంది, హీరో గారి ఆలోచన దెబ్బతింటుంది. ఆయన ఎప్పుడు కూడా కళల్లో బతకాలనుకోడు. మెగా ఫ్యామిలీ కళల్లో బతకాలి, కళల్లో ఊహల్లో ఉండాలి, తప్పుడు రాతలు రాయించుకోవాలి, తప్పుడు కలెక్షన్లు ఉండాలని అనుకునే మెగా ఫ్యామిలీ కాదు. ఉన్నది ఉన్నట్టు దేన్నైనా స్వీకరిస్తారు వాళ్ళు. ఇది నా హిట్టు ఓకే, ఫట్టు ఓకే, సబ్జెక్ట్ బాగోలేదు ఓకే, నా యాక్టింగ్ బాగోలేదు ఓకే, యాక్టింగ్ బాగుంది ఓకే. ఆయన డ్యూటీ ఆయన చేశాడు, రామ్ చరణ్ గారు డ్యూటీ రామ్ చరణ్ గారు చేశారు. సినిమా డ్యూటీ డైరెక్టర్ చేయలేకపోయాడు. ప్రొడ్యూసర్గా మీరు డేట్ రాంగ్ చేశారు, మీ ప్రొడ్యూసర్గా మీరు ఫెయిల్ అయ్యారు. మీ ఇద్దరు ఫెయిల్కి ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇది వాస్తవం. ఇది ఎవరు చెప్పినా అవునన్నా కాదన్నా వాస్తవం. మీరు ఇంత మేధావి అయి ఉండి ఎన్నో సంవత్సరాలు మనం చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఎప్పటి నుంచో పెట్టుకున్న ఊర్లకి 10వ తారీఖు నాడు ఎవరైనా సినిమాకి వస్తారా, 11వ తారీఖు సినిమాకి వస్తారా, 12వ తారీఖు నాడు సినిమాకి, 13వ తారీఖు నుంచి మన కలెక్షన్స్ ఉంటాయి. ఈ రోజు కాదు, 10వ తారీఖు వచ్చే సినిమా, 9వ తారీఖు వచ్చే సినిమా, ప్రతి సినిమాలో అటర్ఫ్లాప్ అయిపోయి కలెక్షన్స్ లేవు. మీరు అతడు సినిమా అనుకోండి, ఒక్క మగాడు అనుకోండి, ఇక సో మెనీ పీపుల్స్, మీరు ఏ సినిమా అయినా మీరు తీసుకోండి, ఆ డేట్లో అజ్ఞాతవాసం అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, ఓపెనింగ్సే ఉండవు. లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే కనుక దిల్ రాజు గారి ఫ్యామిలీ స్టార్, గుంటూరు కారం, ఇవన్నీ. అంటే నేనేమంటానంటే మనం టైంకి ఒక్కసారి టైం టేకింగ్ చూసుకోవాలి. అంటే నేనే అవతల మాటలు కూడా వినాలి. నేనే మేధావిని, నేను డిస్ట్రిబ్యూటర్ని, నాకు తెలియదా, ఒకటి 10, ఒకటి 12, ఒకటి 14 అంటే ఏంటిది? అదే 12, 13, 14 పెట్టండి. 13 నుంచి కదా కలెక్షన్ పెరుగుతాయి. 12, 13, 14 పెట్టండి, ఏమవుద్ది? ఇప్పుడు ఈ సినిమాని చంపేశారు, నేను చంపేశారే అంట. ఈ సినిమాని కావాలనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ చంపేశారు. ఓపెనింగ్ రాకుండా అవడానికి కారణం వాళ్ళిద్దరే. ఇది రామ్ చరణ్ గారి తప్పు కాదు, వాళ్ళిద్దరే తప్పు. ఇది 10వ తారీఖు నాడు వస్తారని ఆడియన్స్ అని నాకు చెప్పండి. 10వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా ఏ ఊర్లో ప్రయాణాల్లో ఉంటారు కదా, 10, 11, 12 ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎలా వస్తారు సినిమాకి? రేపు కూడా డేటు నేను ఊహించినంత కలెక్షన్స్ అయితే, అంత ఓపెనింగ్స్ అయితే ఉండవు ఎవరికి, బాలయ్య బాబుది కూడా. సో అంటే ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ కూడా రాబోతుంది కాబట్టి, సో ఈ డాకు మహారాజ్ మరి ఎలా ఉండబోతుంది అంటే స్టోరీ పరంగా మనం ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసే ఉంటారు. సో ట్రైలర్ పరంగా మరి ఎలా ఉంది, ఆయన మూవీ ఎలా ఉండబోతుంది, హైప్ ఎలా ఉండబోతుంది, సో మరి ఎంత రికార్డ్ కొట్టబోతుంది? హైప్ అయితే ఉందండి, సినిమా మాత్రం బాగుందండి. సినిమా ట్రైలర్ బాగుంది, సినిమా బాగుండాలని కోరుకుందాం. అలాగే సంక్రాంతికి వస్తున్నాడు, బాగుండాలని కోరుకుందాం. మీరు 500 రూపాయలు రేటు పెట్టడం బాలయ్య బాబు సినిమా కరెక్ట్ కాదు. దానివల్ల జనాలు సినిమాకి రావట్లేదు. మీకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు అడుగు కూడా ఎట్టట్లేదు ఎవరు ఎక్కడ. మీరు కావాలంటే బుకింగులు చూసుకోండి, ఒక్కసారి బుకింగులు చూసుకోండి. వీరసింహారెడ్డి సినిమాకి మొత్తం టోటల్గా లోకేష్ గారు ఫాలోఅప్ చేశారు. అప్పుడు బెనిఫిట్స్ వాళ్ళు కాదు, ఇప్పుడు బెనిఫిట్స్ ఒక 500 టికెట్ పెట్టారు, ఎవరు రావట్లేదు. ఇది నిజం, అబద్ధం కాదు. మీరు కావాలంటే ఒక్కరు రావట్లేదు, టీడీపీ వాళ్ళు కానీ ఎవరు కూడా బెనిఫిట్స్ టికెట్లకి మీరు కావాలంటే ప్రతిదాన్ని మైక్ తీసుకుని చూసుకోండి, మీకు అన్నీ తెలిసి ఉండొచ్చు. కానీ రావట్లేదు. అది రావట్లేదు అంటే తప్పు ఎవరిది కాదు. రేట్ 500 రూపాయలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక అభిమాని సినిమాకి 500 రూపాయలు టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళి ఎక్కడి నుంచి బాధపడతాడు?
అంటే మళ్ళీ ఎలా పడతాడు? బాలయ్యబాబుకి ఎప్పుడు 150 రూపాయల టికెట్, 200 రూపాయలు కరెక్ట్. అవును. కానీ అంత దాటి ఉండకూడదు. బాలయ్యబాబు అంటే మాస్ పబ్లిక్. బాలయ్యబాబు అంటే మొత్తం టోటల్‌గా అందరూ గూడా ఆనాటి ఎన్టీ రామారావు గారి అభిమానులు. అభిమానులు అంటే వాళ్ళు కూలినాలు చేసుకున్నోళ్ళు, వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు. వాళ్ళకి 500 రూపాయలు రేట్ పెట్టి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ జనాలు రాలేదు అంటే అది గవర్నమెంట్ తప్పు. ఒకవేళ జనాలు రాలేదంటే ప్రొడ్యూసర్ తప్పు. ఒకవేళ జనాలు రాలేదు అంటే అది అంత తప్పు వాళ్ళ తప్పే. హీరో తప్పు కాదు. రేట్లు 500 రూపాయల రేట్ అనేది కరెక్ట్ కాదు. సో ఓకే. అండ్ మనకి గేమ్ చేంజర్ మీద ఆల్రెడీ నెగటివిటీ వినిపిస్తుంది కదా! సో ఈ 2 మూవీస్ వల్ల ఇంకేమైనా నెగటివిటీ వచ్చేలాగా ఉందా? అంటే దెబ్బ పడేలాగా ఉందా? ఏముండదండి. సినిమాలు రేపు 14వ తారీఖు 13 తారీఖు నుంచి 14వ తారీఖు నుంచి ఏది హిట్టు, ఏది పట్టు అని 3 సినిమాల్లో తేలుతుంది. అది 18వ తారీఖు నాడు మనం అసలు డిసిషన్ తీసుకోగలం. ఈ 3 మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏది అంటే ఏం చెప్తారు? నాకు 3 సినిమాలు ఫేవరెటే. హ్మ్. 3 సినిమాలు ఆడాలని కోరుకుంటా. 3 హీరోలు హిట్ అవ్వాలని కోరుకుంటా. ఎంప్లాయ్‌మెంట్ రావాలని కోరుకుంటా. ఇండస్ట్రీ 10 కాలాల పాటు బాగుండాలని కోరుకుంటా. అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి గురించి కూడా మీ మాటల్లో చెప్పండి. మీకు సంక్రాంతికి వస్తున్నాను, పెద్ద హిట్ అవ్వాలని, సంక్రాంతి పండగ చేసుకోవాలని, డాకు మహారాజ్ హిట్ అవ్వాలని, గేమ్ చేంజర్ అనే సినిమా బెటర్ కలెక్షన్స్ పర్ఫార్మెన్స్ చేయాలని, అది ఆటోమేటిక్గా రేపు 13వ తారీఖు నుంచి కలెక్షన్స్ కూడా బాగుంటాయని, పికప్ అవుద్దని. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ, వెరీ గుడ్ మెసేజ్, సూపర్ మెసేజ్ చేశారు, బాగా యాక్ట్ చేశారు రామచంద్ర గారు. కనుక 3 సినిమాలు ఆడాలనే కోరుకుంటాం తప్ప ఏ సినిమాలు ఆడకూడదని కోరుకోం. తప్పు చేసింది తప్పు ఎత్తి చూపకపోతే రేపు ఉదయం ఏమవుతుందంటే నేను చెప్పక, ప్రజలు చెప్పక, ఎవరో తప్పు చెప్పక ఎవరు చెప్తారు ఈ తప్పు అనేది. ఇప్పుడు హీరో గారికైనా తెలియాలి, ఈ ప్రొడ్యూసర్ నేను తప్పు చేశానని ప్రొడ్యూసర్ తెలియాలి, డైరెక్టర్ కూడా రాంగ్ చేశానని తెలియాలి. ఇవన్నీ ఎవరో ఒకరు చెప్పకపోతే అవ్వదు. మీ ఛానల్ ద్వారైనా మేము చెప్తాం. మామూలుగా మేము చెప్తే వినరు కదా, మీ ఛానల్ ద్వారా మేము చెప్తున్నాం. అది జనాలు నిజం అనుకోండి తీసుకుంటారు. నేనేమైనా ఎవరి మీద తప్పుగా అర్థం చేసుకున్నాను కూడా ఫీల్ అవుతాను, నేనేం చేయలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.